చైర్మన్ గారిని వారి యొక్క ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి ఉపన్యాసించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తొలి పోటీ ఇంతవరకు ఎక్కడ చూడలేదంట. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, అలాగే నా రైతన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన కమిటీ మెంబర్లకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడెప్పుడో ఎడ్ల పందాలు చూశాను. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ రావటం ఇది చాలా ఆనందంగా ఉంది. మా రైతన్నులందరినీ కలవటం, చూడటం. నిజంగా చెప్పాలి అని అంటే ఎడ్ల పందాలు మన సంస్కృతి. ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఎక్కడెక్కడ ఇన్ని చోట్ల ఇన్ని ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, మర్చిపోతున్నారు జనాలు, గుర్తుంచుకోవట్లేదు, మన సంస్కృతి మర్చిపోతున్నారు. ఎందుకు అని అనంటే ఇప్పుడు మన పెద్ద ఆయన అన్నట్టు ఒక ఎడ్ల పందాలు జోడి పోషించాలి అని అంటే లక్షల్లో జరుగుతున్నాయి. ఎందుకు పోషించాలి అని చెప్పి చాలా మంది ఆస్తులు అమ్ముకుని వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని సపోర్ట్ చేయాలి అని అంటే ఏదో ఒక స్కీమ్ కానీ ఏదో ఒక సపోర్ట్ కానీ ఇవ్వాలి. ఎందుకనంటే దీంతో పాటు చాలా మంది ఉపాధి కూడా ఉంది. ఉపాధితో పాటు ఒకటి మర్చిపోకూడదు, ఎడ్ల పందాలు అనేది మన సంస్కృతి, ఆంధ్ర సంస్కృతి. ఇది ఉన్నంత కాలం మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కోడి పందాలు కానివ్వండి, ఎడ్ల పందాలు కానివ్వండి, అవన్నీ మన సంస్కృతి, ఎప్పటి నుంచి వస్తున్న సంస్కృతి. వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం దాన్ని ముందు సాగ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకు ఆంధ్ర సంస్కృతి ఏంటంటే ఉన్నాయి మనకి. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం దిగొచ్చి కొంచెం సబ్సిడీలు ఇవ్వాలి. మన సాంబశివరావు గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఆస్తులు అమ్ముకుని ఎడ్లని పోషించడమే కాదు, నలుగురికి ఉపాధి కూడా ఇస్తున్నారు ఆయన. అది ఆయన చేసిన పోరాటానికి నేను చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటేనే మన వచ్చే భావి తరాలకు కూడా మన సంస్కృతి అనేది ఏంటో తెలుసుద్ది. అదేనండి. ఇప్పుడు రైతన్నలకు తెలుసు, కానీ చదువుకునే చాలా మందికి తెలియదు. రైతన్నలకు తెలుసు మన ఎడ్ల పందాలంటే ఏంటో, చదువుకునే వాళ్ళు మర్చిపోయారు. మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చేలాగా మళ్ళీ ఎడ్ల పందాలు కానీ మన సంస్కృతి కానీ తెలియాలి అని అంటే గవర్నమెంట్ కొంచెం సబ్సిడీలు ఇచ్చి దీన్ని ప్రోత్సహించి ఇచ్చేస్తే ఊరున మనం ఇలా ఎడ్ల పందాలు పెట్టుకోవచ్చు. మన సంస్కృతి అనేది మళ్ళీ దానికి జీవం పోయొచ్చు. కాబట్టి సాంబశివరావు గారికి చాలా ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి ఎడ్ల పందాలు పెట్టాలని చెప్పి నా తరఫు నుంచి 100% సపోర్ట్ ఉంటుందండి. తప్పకుండా అండి, తప్పకుండా. అలాగే ప్రోగ్రామ్ నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పందాలు పెట్టారు. వాళ్ళు కూడా ఏంటనంటే సంస్కృతి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ పందాలు పెట్టారు. చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చిన రైతన్నలకు చాలా ధన్యవాదాలు. ఎడ్లంటే మన రైతన్న వెన్నుముక. ఇవాళ ట్రాక్టర్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, కానీ పాతకాలంలో ఎడ్లు అనేదే మనకి వ్యవసాయానికి సహాయం చేసినాయి. అవి మనం మర్చిపోకూడదు, మన భూమిని మర్చిపోకూడదు. ఎడ్లనే మన భూమిని మర్చిపోకూడదు, మన తల్లి, ఆ తల్లిని మర్చిపోకూడదు. అందుకనే దాన్ని సపోర్ట్ చేస్తూ మన రైతన్నలందరూ వచ్చారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.